మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. మనము నీతి మార్గము అనేటువంటి దాని గురించి తెలుసుకుంటున్నాము. అనేకమైన మార్గాలు ఉన్నప్పటికీ మనకున్న మార్గము ఒక్కటే, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తుయే. అయితే దానిలో నీతి మార్గము అనేటువంటి దానిలో పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి వారికి నీతి అనేది ఎలాగూ కలుగుతుంది, నూతన నిబంధనలో ఉన్నటువంటి మనకు నీతి అనేది ఎలాగూ కలుగుతుంది అనేటువంటి విషయాలు, ఆ నీతి కలగడం ద్వారా మనకి లభించేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాల గురించి మనము తెలుసుకుంటూ వస్తున్నాం. మొట్టమొదట పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి వాళ్ళకి కలిగేటువంటి నీతి ఎలాగూ కలుగుతుంది అని అంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి ఒకటి ఎక్కడికి రావాలి వాళ్ళు? ఆయన సన్నిధి, ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు దానిని నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. మొట్టమొదట ఇశ్రాయేలు జనాంగమైనటువంటి వాళ్ళు ఆయన సన్నిధిలోకి రావాలి. ఆయన సన్నిధిలోనికి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రములో ఆయన ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆజ్ఞలను అనుసరించి వాళ్ళు దానిలో నడిస్తేనే వారికి నీతి అనేది కలుగుతుంది. అయితే నూతన నిబంధనలో ఉన్నటువంటి మనకు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనాన్ని చదివితే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకును దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసము మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. ఆమేన్. నూతన నిబంధనలో ఉన్నటువంటి మనకు, అందులో మనము సున్నతి లేనటువంటి వారము, అన్యజనులలో నుంచి వస్తున్నటువంటి వారము. కాబట్టి ఇప్పుడు మనకి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మనల్ని చేస్తున్నారు. వారేమో ధర్మశాస్త్రము ఆజ్ఞలన్నీ కూడా అనుసరించి వాటిని నడవాలి. దాంట్లో ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిచేటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నీతి కలుగుతుంది. కేవలం వాళ్ళు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. కేవలము ధర్మశాస్త్రము విని అంతతోటి వదిలిపెట్టేసి ఇళ్ళకెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళుగా ఉంటే, ధర్మశాస్త్రం విన్నారు కదా, ఇలా నీతిమంతులుగా తీరుద్దామని చెప్పేసినని దేవుడు అనుకోడు. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత దానిని అనుసరించి ప్రవర్తించేటువంటి వాళ్ళుగా కనుక వాళ్ళు ఉంటే అప్పుడు వాళ్ళు నీతిమంతులు అని చెప్పబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి
ధర్మశాస్త్రమును అనుసరించేటువంటి వాళ్ళుగా ఉండాలి. అయితే నూతన నిబంధనలో ఉన్నటువంటి నీకైతే కేవలము విశ్వసించడము ద్వారా నువ్వు నీతిమంతునిగా తీర్చబడుతున్నావు. అయితే విశ్వసించినటువంటి నీవు నీతిమంతునిగా ఎంచబడిన నీవు నీతిమంతునిగా రుజువు చేయబడాలి అంటే, లేకపోతే తీర్చబడాలి అంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని చదివితే, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి ఇప్పుడు నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు పొందుదువు. తీర్పు పొందుదువు. నీ మాటలను బట్టే అపరాధివని నీవు కూడా తీర్పు. అపరాధివి అని తీర్పు పొందుదువు. కాబట్టి వాళ్ళేమో ధర్మశాస్త్రాన్ని వినాలి, దాని విధులను అనుసరించి నడిచేటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉండాలి. అప్పుడు వాళ్ళ నీతిమంతులుగా ఎంచబడతారు. నూతన నిబంధనలో ఉన్న నీవు అన్యురాలుగా ఉన్నటువంటి నీవు కేవలము ఆయన నామమందు విశ్వాసం ఉంచడము ద్వారానే నిన్ను ఆయన నీతిమంతుడుగా తీరుస్తున్నాడు. నీవు ఇప్పుడు నీతిమంతునిగా తీర్చబడుతున్నావు అంటే నా మాటలను నీ బట్టి నోటి మాటల వల్ల నువ్వు నీతిమంతుడివి అని ప్రజలు నిన్ను గురించి చెప్తారు. నీ మాటలు గనక సత్యమును అనుసరించి లేకపోతే నిన్ను నీతిమంతుడని ప్రజలు చెప్పరు, దేవుడు కూడా నిన్ను నీతిమంతుడు అని చెప్పడు. కాబట్టి నీవు నీతిమంతుడివి అని, నీతిమంతురాలు అని తీర్పు పొందాలి అంటే నీ మాటలు సరి చేసుకోవాలి. నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము విషయానికి వస్తే అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము విషయంలో గమనిస్తే అతను సున్నతి లేనటువంటి వారు విశ్వాసము ద్వారా వారసులు అవుతున్నారు. సున్నతి కలిగినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని విని అనుసరించడం వల్ల నీతిమంతులుగా అవుతున్నారు, అతనికి వారసులు అవుతూ ఉన్నారు. అంటే ధర్మశాస్త్రము లేనప్పుడే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము ఇరువురికి సంబంధించినటువంటి వాడుగా మనకి కనబడుతున్నాడు. కనుక అన్యజనుల నుంచి వచ్చిన మనము ఆయనకు వారసులుగా కనపడుతున్నాము. అక్షరార్థంగా ఉన్న ఇశ్రాయేలు కూడా వారసులుగా కనబడుతున్నారు. కారణము ఆయన నమ్మాడు కనుక నమ్మినటువంటి వారందరికీ ఆయన వారసుడు. ఆయన మాట, దేవుని యొక్క మాటను అనుసరించి నడిచాడు. కాబట్టి అటు ఇశ్రాయేలీలు కూడా ఇప్పుడు వారు కూడా ఆయనకి వారసులుగా అవుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇక తర్వాత నూతన నిబంధనలో ఉన్నటువంటి మనము నీతిమంతులు అని తీర్పు తీర్చబడాలి అంటే, నీతిమంతులు అనిపించుకోవాలి అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా అంటున్నాడు, పరిసయ్యులారా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులైనటువంటి వాళ్ళు ఎలా ఉన్నారట? వేషధారులుగా ఉన్నారు. వాళ్ళు 25వ వచనాన్ని చదివితే,
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపట దోపుతోనూ కూడా బయట వెలపట శుద్ధి చేసుకునేటువంటి వాళ్ళే. అంటే ఆచార వ్యవహారాలు అనేటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేసి వాటిని అక్షరార్థంగా పైన మాత్రమే వాళ్ళు శుద్ధి చేసుకునేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కానీ అంటే చేతులు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు, ముఖం కడుక్కుంటారు, అక్షరార్థంగా పైన ఉన్నట్టు కనబడేటువంటి వాటిని శుద్ధి చేసుకున్నట్టుగా కనబడుతూ ఉంటారు. హృదయాన్ని కాదు. నిమిషానికి చేతులు కడుగుతున్నాడండి, నిమిషానికి ఫేస్ కడుక్కుంటున్నాడండి, నిమిషానికి కాళ్ళు కడుక్కుంటున్నాడండి, నిమిషానికి స్నానాలు చేస్తున్నాడండి. ఈయన అబ్బో దేవుని మహాభక్తుడండి అనిపించుకోవడానికి ప్రయత్నము చేస్తుంటారు. కానీ లోపట ఏముందట? అజితేంద్రమును లోపట దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నది. గుడ్డి పరిసెయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి ఎగునట్లుగా నువ్వు శుభ్రం చేస్తా ఉన్నావు, ముందు లోపట శుద్ధి చేసుకో నీవు అంటున్నారు. కాబట్టి వేషధారణ పైకి మాత్రమే నీతిమంతులుగా వారు కనబడుతున్నారు కానీ లోపట ఉన్నటువంటి దాన్ని శుద్ధి చేసుకోలేకపోతున్నారు. అయితే ప్రభువు మనతో చెప్పుచున్నటువంటి మాటను తన నిబంధనలో ఉన్నటువంటి మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనములో మత్తయి సువార్త 5:20లో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. నూతన నిబంధనలో ఉన్న నీవు విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడాలి. నీతిమంతుడుగా నీవు తీర్చబడాలి అంటే నీ మాటలలో నీతి ఉండాలి, సత్యం ఉండాలి. నీ మాటల వల్లనే నువ్వు నీతిమంతుడుగా తీర్పు తీర్చబడుతున్నావు. నీ మాటల వల్లనే నువ్వు అపరాధిగా తీర్చబడుతున్నావు. కాబట్టి నీ మాటలు సరైనటువంటివిగా ఉండాలి. నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. కాబట్టి శాస్త్రులు పరిసయ్యులు వేషధారణ కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు వెలపట మాత్రము చాలా పరిశుద్ధమైనటువంటి వారుగా కనబడుతున్నారు, నీతిమంతులుగా కనబడుతున్నారు, కానీ లోపట మాత్రము క్లీన్ చేసుకోలేకపోతున్నారు. నీవైతే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి అంటే నీ లోపట నువ్వు శుభ్రము చేసుకోవాలి. లోపట ఎలా శుభ్రము చేసుకుంటావు? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచడం ద్వారా, ఆయన పరిశుద్ధమైన రక్తమునందు విశ్వాసముంచడం ద్వారా ఆ పరిశుద్ధమైన రక్తము నీ లోపలికి వచ్చి నీ లోపల ఈ అజితేంద్రియాలు అనేటువంటి వాటిని దోపును కూడా శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలిగిన ఆయన రక్తము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపమును కడిగి నిన్ను పవిత్ర పరచును. కాబట్టి శాస్త్రులైనటువంటి వాళ్ళు, పరిసయ్యులైనటువంటి వాళ్ళు ఆయన నీతిని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళే స్వనీతి కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. దేవుని నీతిని వారు ఎరుగక స్వనీతిని దాని ప్రదేశంలో స్థాపించాలని ప్రయత్నము చేస్తూ ఉన్నారు. కాబట్టి మనమైతే శాస్త్రుల నీతి కన్నా పరిసయ్యుల నీతి కన్నా అధికముగా మన నీతి గనక లేకపోతే రాజ్యంలో ప్రవేశాన్ని పొందలేదు. కాబట్టి మనం వాళ్ళ నీతి కన్నా మన నీతి అధికంగా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువ మీద మన కొరకు వేలాడినటువంటి
రక్తమంతా చిందించిన, మన కొరకు చనిపోయిన, సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచిన ఆయన పరిశుద్ధ రక్తమునందు నీవు కడుగబడాలి. లోపటి భాగం అంతా కూడా శుద్ధి చేయబడుతుంది. అది కేవలము విశ్వాసము ద్వారానే కలుగుతుంది. కాబట్టి విశ్వసించినటువంటి నీ నోటి మాటలు సరిగా ఉండాలి. విశ్వసించినటువంటి నీ లోపట శుద్ధి చేయబడాలి. వేషధారణ అనేటువంటిది నీలో ఉండకూడదు. ఎప్పుడైతే నీవు నీతివంతునిగా కనబరుచుకుంటున్నావో, ప్రభు చెప్తున్నాడు, నీవు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించుకుంటున్నాను. ఏమి తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందామని చింతించకండి అంటున్నాడు. మనుషుడు ప్రతి దినము దాని గురించే దిగులు పడుతున్నాడు, వాటి గురించి ఆలోచన చేస్తున్నాడు. వాడు అనుకుంటున్నాడు జనానికి చెప్పేటప్పుడు మాత్రం, అబ్బే నేను అసలు వాటి గురించి ఆలోచించనండి, నా ధ్యాస అంతా దేవుడి మీదేనండి, దేవుడేనండి. ఇది కూడా ఒక రకమైన వేషధారణే. లోపలేమో అనేక రకమైన ఆలోచనలు, పైకి చెప్పుకునేటువంటిది మాత్రము ఆయనే, అంతా ఆయనేనండి, దేవుడేనండి, దేవుడేనండి. కొంచెం బాధకరంగానే దేవుడు లేడు, జీవుడు లేడండి. నీతి నిమిత్తము మీరు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, మీరు తృప్తి పరచబడతారు అని చెప్పారు. నీతి నిమిత్తము హింసింపబడినటువంటి వారు పరలోక రాజ్యము వారిది. గమనించారా? మొట్టమొదటి విశ్వాసము ద్వారా నువ్వు నీతిమంతునిగా ఎంచబడుతున్నావు, తీర్చబడుతున్నావు. పరిచయులు వేషధారులైనటువంటి వాళ్ళు, వాళ్ళ నీతి కన్నా నీ నీతి అధికమవుతుంది. ఆయన నామందు విశ్వాసం ఉంచి, ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ రక్తము నిన్ను కడిగి శుద్ధి చేస్తూ ఉంది. నీవు నీతిని వెతికేటువంటి వానిగా ఉన్నప్పుడు నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళుతున్నావు. నీతి నిమిత్తమై నువ్వు హింసింపబడుతున్నప్పుడు నీవు పరలోక రాజ్యములోనికి నీవు వెళుతూ ఉన్నావు. ఇప్పుడు పరలోక రాజ్యములోనికి వెళ్ళినటువంటి నీవు మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం చదివితే, అక్కడ నీతిమంతులు తన తండ్రి రాజ్యములో అప్పుడు సూర్యుని వలె తేజరిల్లుదురు. నీలో వేషధారణ లేకపోతే, నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా, నీవు ఆయన నామము నిమిత్తమై ఆకలి దప్పులు కలిగి ఉంటే, నీవు ఆయన నామము నిమిత్తము హింసింపబడినటువంటి వానిగా ఉంటే, నీవు ఆయన నీతిని వెదికేటువంటి వానిగా ఉంటే, నీవు పరలోక రాజ్యములోనికి ప్రవేశించేటువంటి వానిగా ఉన్నావు. ఆయన యొక్క మన యొక్క తండ్రి రాజ్యములో మీరు సూర్యుని వలె ప్రకాశించేటువంటి వాళ్ళుగా ఉండబోతున్నారు. అందుకు దేవునికి స్తోత్రము కలుగును గాక. నీతిమంతుల బిడ్డలు ఎక్కడా కూడా భిక్షమెత్తి ఉండుట నేను చూడలేదు అంటున్నాడు. వారు భూమిని స్వతంత్రించుకుంటారు అంటున్నాడు. వారు మొర్ర పెట్టగా ఆయన వారికి ఆపదలన్నిటిలో నుంచి తప్పిస్తాడు, విడిపిస్తాడు అని చెప్పుచున్నాడు. అనేకమైనటువంటి ఆపదలు నీతిమంతుని కలుగుతాయని, కలిగినప్పటికీ వాటి అన్నిటి నుండి యెహోవా వారిని విడిపిస్తాడు అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆయన నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. కీర్తన 1:6 ప్రకారంగా, కీర్తన 23:3 ప్రకారంగా, తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నిన్ను నడిపించుచున్నాడు. కాబట్టి ఆయనే నిన్ను నడిపించటానికి ఆయన ఆత్మ అయినటువంటి వారిని అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్ముడు ప్రతి నిమిషము నీకు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి నీకు తెలియజేస్తూ ఉన్నాడు, ఒప్పుకొనజేస్తున్నాడు. కనుక నీతిని అనుసరించి నడవటం అనేటువంటిది ఇప్పుడు మన బాధ్యత కూడా. మొట్టమొదట నీతిమంతునిగా ఎంచబడటానికి నీవు కేవలం ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీతిమంతునిగా ఎంచబడ్డావు. ఇప్పుడు వారు
ఇశ్రాయేలు జనాంగానికి నీకు మధ్య తేడా ఇక లేదు. నీవును ఇశ్రాయేలును ఏకము ఒక్కటే. కాబట్టి నీవు కూడా ఇప్పుడు నీతిని అనుసరించి దేవుని వాక్యము వినుట వలన కాదు, ధర్మశాస్త్రము వినుట వలన వాళ్ళ నీతిమంతులు అవ్వలేదు, దాన్ని అనుసరించి నీతిమంతులయ్యారు. ఇప్పుడు ఇశ్రాయేలుకి నీకు తేడా లేదు. నీవు దేవుని ఇశ్రాయేలుగా మార్చబడ్డావు కనుక ఇప్పుడు నీవు కూడా దేవుని వాక్యము వినుట వలన ఉపయోగం లేదు, కానీ దేవుని వాక్యమును విని విశ్వసించి దానిని అనుసరించి నడవవలసిన వాడిగా నీవు ఉన్నావు. కాబట్టి అప్పుడు నువ్వు దాన్ని వినుట మాత్రమే కాకుండా దాన్ని అనుసరించి ప్రవర్తించేటువంటి వానిగా నీవు ఉన్నప్పుడు నీవు నీతిమంతునిగా తీర్చబడుతున్నావు, ఆయన రాజ్యములోనికి ప్రవేశిస్తున్నావు. నీవు సూర్యుని వలె తేజరిల్లబోతున్నావు. నూతన ఆకాశము నూతన భూమి అనేది నీ కొరకు సృజించబడుతూ ఉంది. దానిలో నీతి నివసిస్తుంది. అక్కడ నీతి నివసిస్తుంది. నీవు నీతిమంతుడుగా గనక ఆయన మార్గంలో నీతి మార్గములో అక్కడికి గనక చేరగలిగినట్టయితే ఆ నీతి గల ప్రదేశములో నువ్వు ఉండబోతున్నావు. దేవుడు అట్టి కృపను మీకు అందరికి మనందరికి దయ చేయునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పలవనము.